హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి నర్సింగపెట్టై నాగస్వరం వార్తలు నిలిచింది. నర్సింగపెట్టై నాగస్వరం వార్తలు నిలిచిన ఒక స్పెషల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, సంగీత వాయిద్య పరికరం, ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. దాని పేరేమని చెప్తున్నాను? నర్సింగపెట్టై నాగస్వరం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టు ద పాయింట్ ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన ఒక ప్రత్యేక గుర్తింపు పొంది వార్తలు నిలిచిన నర్సింగపెట్టై నాగస్వరం ఏ రాష్ట్రానికి సంబంధించింది అనగానే తమిళనాడు రాష్ట్రం అని గుర్తుంచుకోండి. సో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రత్యేకమైన ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నర్సింగపెట్టై నాగస్వరం ఈరోజు ఎందుకు వార్తలు నిలిచింది అంటే జిఐ ట్యాగ్ పొందుతూ వార్తలు నిలిచింది. ఇది చాలా ఇంపార్టెంట్. వార్తలు నిలిచిన జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలు, అది ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, ఏ పోటీ పరీక్ష అయినా జిఐ ట్యాగ్ సంబంధిత అంశాలపైన ఒక ప్రశ్న లేదా రెండు ప్రశ్నలు మనం చూసే ఆస్కారం ఉంది. సో ఇక్కడ నర్సింగపెట్టై నాగస్వరం ఏ రాష్ట్రానికి సంబంధించింది? తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. తమిళనాడు రాష్ట్రంలోనే ఒక లొకేషన్ కూడా ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే తంజావూరు. సో తంజావూరు చాలా ఇంపార్టెంట్. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సంగీత వాయిద్య పరికరం, స్పెషల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఒక నాగస్వరం పేరే ఈ నర్సింగపెట్టై నాగస్వరం. సో తంజావూరు జిల్లా, ఈ ప్రాంతం గుర్తుంచుకోండి. తంజావూరు జిల్లా ఒక ప్రత్యేకమైన కలపకు ప్రసిద్ధి. ఆ కలప పేరు, ఆ స్పెషల్ వెరైటీ ఆఫ్ వుడ్ ఏంటంటే అచ్చమారం. ఈ పేరు గుర్తుంచుకోండి, అచ్చమారం అనే ఒక స్పెషల్ వెరైటీ ఆఫ్ వుడ్, ఒక ప్రత్యేకమైన కలప. ఈ కలప ఆధారంగానే ఈ నాగస్వరాన్ని, ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని, ఈ సంగీత వాయిద్య పరికరాన్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ విడమరిచి చూడండి, అర్థం చేసుకోండి, ఆటోమేటిక్గా ప్రత్యేక తెలుస్తుంది. జాగ్రఫీ అంటే ఒక లొకేషన్, ఒక ప్రాంతం అన్నట్టు. ఇండికేషన్ అంటే గుర్తింపు. భారతదేశంలోని ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకమైన గుర్తింపు పొందిన వస్తువులు ఉంటాయి. అలా ఒక ప్రాంతం ఆధారంగా ఒక వస్తువుకి గనక ప్రత్యేకత ఉందనుకోండి, లేదా ఒక వస్తువు ఆధారంగా ఒక ప్రాంతానికే ప్రత్యేకత వచ్చిందనుకోండి, అలాంటి వస్తువులకు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ని భారత ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అలా నర్సింగపెట్టై నాగస్వరం ఈ స్పెషల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కి నిన్నటి రోజున భారత ప్రభుత్వం జిఐ ట్యాగ్ ని శాంక్షన్ చేస్తూ వార్తలు నిలిచింది. ఇక్కడ జిఐ ట్యాగ్ వార్తలు నిలిచింది కాబట్టి జిఐ ట్యాగ్ కి సంబంధించిన ఒక చట్టం ప్రస్తుతం భారతదేశంలో అమలవుతుంది. అదేంటంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఇది గుర్తుంచుకోండి. జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి. జాగ్రఫికల్ ఒక భౌగోళిక ప్రాంతానికి సంబంధించి ఒక వస్తువుకు ప్రత్యేకమైన ట్యాగ్, ఒక గుర్తింపు ఇవ్వడం, అందుకోసం ఒక చట్టం భారతదేశం ఉంది. వస్తువులు ఇవి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అయినా సరే, అంటే ఒక వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు కానివ్వండి, లేదా స్వీట్సే కానివ్వండి, ఆహార పదార్థాలే కానివ్వండి, పండ్లే కానీ, పూలే కానివ్వండి, భారతదేశంలో ఒక ప్రాంతానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వస్తువు గనక ఉంది అనుకోండి, దానికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి జిఐ ట్యాగ్ ఇవ్వడానికి భారతదేశంలో ప్రాంతం ఆధారంగా వస్తువులను గుర్తించి ఒక వస్తువుకు జిఐ ట్యాగ్ ని భారత ప్రభుత్వం ఇస్తుంది. ఈ చట్టాన్ని
అనుకరించి ఈ చట్టం ఆధారంగానే గుర్తుంచుకోండి ఈ చట్టం ఆధారంగానే సో జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఈ చట్టం గుర్తుంచుకోండి ఈ చట్టం ఆధారంగానే భారత ప్రభుత్వం భారతదేశంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులకు ఒక ప్రాంతం ఆధారంగా కనిపించే ప్రత్యేక వస్తువులకు జిఐ ట్యాగ్ ఇస్తుంది అలా ఈ చట్టం ఆధారంగా భారతదేశంలో మొట్టమొదట జిఐ ట్యాగ్ పొందిన ఒక వస్తువు ఏదంటే డార్జిలింగ్ టీ డార్జిలింగ్ అంటే మనకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి నక్సల్బరీ ప్రాంతాలన్నీ చాలా ప్రత్యేకం సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి డార్జిలింగ్ అనే ఒక ప్రాంతంలో టీ ప్రొడక్షన్ టీ అనేది చాలా ప్రత్యేకం అలాంటి డార్జిలింగ్ టీ భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి వస్తువు అని గుర్తుంచుకోండి 2003 సంవత్సరంలో సో అలా జిఐ ట్యాగ్కి సంబంధించి ఈ ప్రత్యేకమైన చట్టాన్ని ఇక్కడ లింక్ చేసుకోండి ఎందుకంటే ఏదైనా గుర్తింపు కానీ ఏదైనా చట్టం ఉందంటే దాని గురించి ప్రత్యేకంగా పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అనే ఒక ఆర్గనైజేషన్ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది ఈ ఆర్గనైజేషన్ భారతదేశంలోని వస్తువులు ఏవైతే ఉంటాయి ప్రత్యేక వస్తువులు ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు కానివ్వండి ఇలాంటివి లేదంటే మధురై మల్లి కానివ్వండి కోవిల్పట్టి కడలై మిఠాయి ఆఫ్ తమిళనాడు కానివ్వండి తమిళబరని నది నీటి ఆధారంగా తయారు చేసే ఒక ప్రత్యేకమైన చిక్కి అలాంటి ప్రత్యేకం ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి చిన్నపట్న టాయ్స్ కానివ్వండి అలా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక వస్తువు ప్రత్యేకంగా ఉంటే ఈ ఆర్గనైజేషన్ ఈ చట్టాన్ని అనుసరించి ఇక ప్రత్యేకమైన జిఐ ట్యాగ్ని ఒక గుర్తింపుని ఆ వస్తువుకి ఇస్తుంది ఇది ఒక్కటి గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం ఈ టాపిక్కి సంబంధించి సో ఈ ప్రత్యేకమైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పేరు గుర్తుంచుకోండి సో ఈ ప్రత్యేకమైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పేరేంటి అంటారు ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారు అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ రాష్ట్రంలోని తంజావూరు తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు ప్రాంతం పేరు గుర్తుంచుకోండి అచ్చమారం అనే ఒక ప్రత్యేకమైన వుడ్ స్పెషల్ వెరైటీ ఆఫ్ వుడ్ ఒక కలపతో తయారు చేసే ఒక నాదస్వరం అని గుర్తుంచుకోండి అండ్ ఇటీవల జిఐ ట్యాగ్కి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం ముఖ్యంగా స్వీట్స్ కానివ్వండి మిహిదానా అనే ఒక స్వీట్ ఏదైతే ఉంటుందో ఒక ప్రత్యేకమైన తీపి వంటకం వెస్ట్ బెంగాల్ సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చింది అండ్ మధురై మల్లి ఒక ప్రత్యేకమైన మల్లెపూలు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చాయి అలా వరి వెరైటీస్ కానివ్వండి ప్యాడీ వెరైటీస్ కానివ్వండి ఇలాంటి అంశాలన్నింటినీ తరచూ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది జిఐ ట్యాగ్కి సంబంధించి లాస్ట్ ఇయర్ అండ్ ఇప్పటి వరకు ఎక్స్పోర్ట్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రత్యేక వస్తువులు కానివ్వండి లేదా ఇటీవల నూతనంగా అపటాని టెక్స్టైల్ అనే ఒక ప్రత్యేకమైన అంశం అరుణాచల్ ప్రదేశ్ అలా జిఐ ట్యాగ్కి సంబంధించి ఏ ప్రోడక్ట్ అయితే వార్తలు ఇచ్చిన గత సంవత్సర కాలంగా వాటి గురించి స్పెషల్ వీడియోని మన కొత్త యూట్యూబ్ ఛానల్లో మీకు అతి త్వరలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ప్రవీణ్ సార్ క్లాసెస్ ఆ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి సో మీకు అతి త్వరలో జిఐ ట్యాగ్కి సంబంధించి స్పెషల్ వీడియో ఆ యూట్యూబ్ ఛానల్లో ఇస్తాను అండ్ ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ పొందుతూ వార్తలు ఇచ్చినా లేదా జిఐ ట్యాగ్ వస్తువులు ఏవైతే ఉంటాయో వివిధ దేశాలకు ఎగుమతి అవుతూ వార్తలు ఇచ్చిన ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం భారత రాజ్యాంగం వార్తలు నిలిచింది భారత రాజ్యాంగం ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారతదేశంలోనే అత్యున్నత చట్టం రాజ్యాంగం ఈరోజు రాజ్యాంగానికి సంబంధించి కరెంట్ టాపిక్ ఏంటంటే ఆల్ చిక్కీ అనే ఒక లాంగ్వేజ్ వార్తలు నిలిచింది ఆల్ చిక్కీ సో ఇది ఇంపార్టెంట్ భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో రాజ్యాంగము ఈ లిపిలో ఇటీవల ట్రాన్స్లేట్ అయ్యి వార్తలు ఇచ్చింది భారత రాజ్యాంగం ఈ లిపిలో కూడా అందుబాటులోకి రావడం జరిగింది ఇది ఇంపార్టెంట్ సో ఇటీవల రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో ఏ భాషలు ఉన్నాయి అవన్నీ కూడా వార్తలు ఇస్తాయి భాషా సంఘం యాపే కానివ్వండి ఇటీవల భోజ్పురి అనే ఒక ప్రత్యేకమైన భాష ఏదైతే ఉంటుందో బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఆ భోజ్పురి లాంగ్వేజ్ని షెడ్యూల్ 8లో యాడ్ చేయండి 23వ భాష గుర్తించని చెప్పేసి బీహార్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది అలా భాషలకి సంబంధించి రాజ్యాంగం ఇటీవల తరచూ వార్తలు ఇస్తుంది ఈ రోజు కరెంట్ టాపిక్ ఏంటంటే భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో భారతదేశంలో అమలున్న అత్యున్నత చట్టం ఈ లాంగ్వేజ్ ఈ భాష రాజ్యాంగం ఏదైతే ఉంటుందో ఆల్ చిక్కీ అనే ఒక భాషలోకి అనువదించబడి వార్తలు ఇచ్చింది ట్రాన్స్లేటెడ్ కాపీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ విచ్ లాంగ్వేజ్ ఆల్ చిక్కీ ఇక్కడ ఆల్ చిక్కీ అనే లాంగ్వేజ్ యొక్క ప్రత్యేకత మనం చూడాల్సి ఉంటుంది ఆల్ చిక్కీ అనే లాంగ్వేజ్ ఏ భాషకి యాక్చువల్గా ఆల్ చిక్కీ అనేది లాంగ్వేజ్ కాదు సారీ స్క్రిప్ట్ ఆల్ చిక్కీ స్క్రిప్ట్ అని గుర్తుంచుకోండి స్క్రిప్ట్ ఈజ్ డిఫరెంట్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్ లాంగ్వేజ్ అంటే భాష స్క్రిప్ట్ అంటే లిపి లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడేది స్క్రిప్ట్ అంటే మనం రాసేది సో ఆల్ చిక్కీ అనేది ఒక స్క్రిప్ట్ మనం ఏదైతే ఇప్పుడు నేను రాస్తున్నానో భారత అని రాశాను ఇది తెలుగు లాంగ్వేజ్ మాట్లాడేది తెలుగే రాశాను భారత తెలుగు లిపియే సో అలా ఈ ఆల్ చిక్కీ అనేది లిపి ఏ భాషకి సంబంధించిన లిపి ఆల్ చిక్కీ అంటే
సంతాలి. ఇది ఇంపార్టెంట్. సంతాలి భాష యొక్క లిపి ఆల్చికి. అది ఈ లిపిలో ఇటీవల భారత రాజ్యాంగం యొక్క కాపీ, ట్రాన్స్లేటెడ్ కాపీ అనేది మార్కెట్లోకి అందుబాటులోకి రావడం జరిగింది. ఇక్కడ మరి ఆల్చికి లేదా సంతాలి ట్రైబల్ పీపుల్ అసలు ఏ రాష్ట్రంలో కనుగొనడం జరుగుతుంది అంటే జార్ఖండ్ రాష్ట్రం కానివ్వండి, బీహార్ రాష్ట్రం కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, ఒడిషా, ఈ బెల్ట్ ఏదైతే ఉంటుందో ఆ బెల్ట్లో ఎక్కువగా సంతాలి పీపుల్ ఉంటారు. సంతాలి పీపుల్ మాట్లాడేది సంతాలి భాష, రాసేది ఆల్చికి. ఈ ఆల్చికి లిపిలోకి భారత రాజ్యాంగాన్ని అనువదించడం జరిగింది. ట్రాన్స్లేటెడ్ కాపీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఆల్చికి స్క్రిప్ట్, నాట్ లాంగ్వేజ్. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి సరిపోతుంది. అలా రాజ్యాంగంలోని షెడ్యూల్ 8 ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. భాషా సంఘం అనే ఒక యాప్ గురించి ప్రత్యేకంగా మనం డిస్కస్ చేసాం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనం షెడ్యూల్ 8ని యాడ్ చేయడం జరిగింది, ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇటీవల కాలంలో భోజ్పురి షెడ్యూల్ 8కి సంబంధించి వార్తలు ఇచ్చింది. అసలు షెడ్యూల్ 8 ఏం చెప్తుంది? భారత రాజ్యాంగంలో అధికారిక భాషల గురించి చెప్తుంది. భారత రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషలు ఏవైతే ఉంటాయో షెడ్యూల్ 8లో ఉంటాయి. దీని గురించి ప్రత్యేకంగా చూడండి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు జనవరి 26, 1950లో షెడ్యూల్ 8లో 14 భాషలు ఉండేవి. ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయి. ఈ 22 భాషల పైన ప్రత్యేకంగా చూడండి. ఈ 22 భాషలు ఏవైతే ఉంటే అందులో ఒక భాషనే సంతాలి భాష. సంతాలి భాషకు సంబంధించిన స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో, ఆల్చికి స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రిప్ట్లో ఈరోజు రాజ్యాంగం అందుబాటులోకి రావడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. సంతాలి భాష ఏదైతే ఉంటుందో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది? రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్కి జరిగిన చిట్ట చివరి రాజ్యాంగ సవరణ 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003 కేమ్ ఇంటూ ఫోర్స్ ఇన్ 2004. ఇలాంటి అంశాలు. మరియు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్కి మనకు 21వ రాజ్యాంగ సవరణ కానివ్వండి, ఒక భాష యాడ్ చేశారు, సింధీ భాష కానివ్వండి. అండ్ 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ టు ద 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దాని ఆధారంగా 3 భాషలు చేర్చారు, మణిపురి, నేపాలి, కొంకణి, ఇలాంటివి కానివ్వండి. అండ్ 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003 ఆధారంగా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్కి 4 భాషల్ని యాడ్ చేశారు: బోడో, డోగ్రీ, సంతాలి, మైథిలి. సో ఈ భాషలకి సంబంధించి ప్రత్యేకంగా చూడండి. ఈరోజు ఆల్చికి లిపిలో భారత రాజ్యాంగం అనేది మనం చదవచ్చు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈరోజు లామిటియే 2022 ఎక్సర్సైజ్ వార్తలు నిలిచింది. లామిటియే 2022 ఎక్సర్సైజ్, అదర్వైజ్ 9th ఎడిషన్ ఆఫ్ లామిటియే అన్న ఒకటే. 9th ఎడిషన్ అంటే 9వ విడత. లామిటియే ఎక్సర్సైజ్ ఏ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త విన్యాసాలు, సంయుక్త సైనిక విన్యాసాలు అంటే ఇండియా, భారత్ మరియు సీషెల్స్ అనేది చిన్న ఐలాండ్ కంట్రీ, ఇండియన్ ఓషన్లోని ఒక చిన్న ఐలాండ్ కంట్రీ. సీషెల్స్ మరియు ఇండియా, ఈ 2 దేశాల మధ్య కూడా 2001 సంవత్సరంలో ప్రారంభమైన ప్రత్యేకమైన సంయుక్త సైనిక విన్యాసాల పేరే లామిటియే. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఇట్ ఈస్ బైఎన్నియల్ ఎక్సర్సైజ్. బైఎన్నియల్ అంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది అన్నట్టు. బైఎన్నియల్ అంటే అకర్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్, అంటే ఒక సంవత్సరం తప్పించి ఇంకో సంవత్సరం కనబడుతుంది అన్నట్టు. బై యాన్యువల్ అని అనుకోండి. బై అంటే 2, యాన్యువల్ అంటే సంవత్సరం, అంటే సంవత్సరంలో 2 సార్లు అన్నట్టు. బై ఎన్నియల్ అంటే 2 ఏళ్లకు ఒకసారి. ఇది బైఎన్నియల్ ఎక్సర్సైజ్ అంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. మరి ఈ సంవత్సరం లామిటియే ఎక్సర్సైజ్ ఎక్కడ జరుగుతుందంటే సీషెల్స్ వేదికగా జరుగుతుంది. సీషెల్స్ వేదికగా మార్చ్ 22 ఈ రోజున ప్రారంభమైంది. అండ్ ఈ మంత్ ఎండింగ్ మార్చ్ 31 వరకు దాదాపు 10 days ఈ ప్రత్యేకమైన సంయుక్త సైనిక విన్యాసాల వేదిక సీషెల్స్ డిఫెన్స్ అకాడమీలో ఈ విన్యాసాలు ప్రారంభమయ్యాయి ఈ రోజున, మార్చ్ 22 రోజున. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన సంయుక్త సైనిక విన్యాసాలు కానివ్వండి, సంయుక్త వైమానిక విన్యాసాలే కానివ్వండి, బహుళ నావికాదళ విన్యాసాలే కానివ్వండి, ఏవైతే మనం డిస్కస్ చేసామో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఎగ్జాంపుల్, ఇండియా హోస్ట్గా ఉన్న అతిపెద్ద నావికాదళ విన్యాసాలు అవేంటి? ఎక్సర్సైజ్ మిలాన్ ఇటీవల మనం చూసాము. అండ్ ఇటీవల ఈస్టర్న్ బ్రిడ్జ్ 6 ఎక్సర్సైజే కానివ్వండి, ప్రత్యేకంగా ఏ దానికి సంబంధించి, ఆర్మీకి సంబంధించిందా, నావికి సంబంధించా, వైమానిక దళకు సంబంధించా, ప్రత్యేకంగా కేటగరైజ్ చేసేసి చూరాయండి. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన ధర్మా గార్డెనే కావచ్చు,
అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన కోబ్రా వ్యారియరే కావచ్చు, అండ్ ఇటీవల కాలంలో ఎక్సర్సైజ్ మిలాన్ కావచ్చు, ఇలాంటివి అండ్ స్లిమెక్సే కావచ్చు, సంయుక్త నావికాదళ విన్యాసం ఇండియా శ్రీలంకకి సంబంధించి ఈ ఇయర్లో ఇప్పటి వరకు మనం 9 సంయుక్త విన్యాసాల గురించి చూసాం. సంయుక్త మిలిటరీ విన్యాసాలు కానివ్వండి, నావికాదళ విన్యాసాలు కానివ్వండి, వైమానిక విన్యాసాలు కానివ్వండి, వీటన్నిటిని ఒక చార్ట్ రూపంలో ప్రిపేర్ అవ్వండి. రానున్న పోటీ పరీక్షలో విన్యాసాలకి సంబంధించి ఏదో ఒక ప్రశ్న మనం చూసే అవకాశం ఉంటుంది. భారతదేశానికి సంబంధించే కాకుండా వివిధ దేశాలకి సంబంధించి అండ్ నిన్నటి క్లాస్లో కూడా మనం ప్రత్యేకంగా ఇండియా కెనడాకి సంబంధించి యుఎస్ఏ కెనడాకి సంబంధించి ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ ఆపరేషన్ నోబెల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ప్రత్యేకంగా మనం చూసాం. అలాంటివి కూడా చూడండి. యుఎస్ఏ కెనడాకి సంబంధించి భారతదేశంతో పాటు వివిధ దేశాలకు సంబంధించి ప్రముఖమైన విన్యాసాల వార్తలు ఇచ్చిన ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక ప్రత్యేకమైన మేళా, క్రాఫ్ట్ మేళా, ప్రపంచంలోనే అతిపెద్ద క్రాఫ్ట్ మేళా అనడంలో కూడా అతిశయోక్తి లేదు. సో ప్రపంచంలోనే అతిపెద్ద క్రాఫ్ట్స్ మేళా, హస్తకళకి సంబంధించి అండ్ మన నైపుణ్యానికి సంబంధించి, హ్యాండిక్రాఫ్ట్ సంబంధించి, ఆర్టిజన్స్కి సంబంధించిన ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న మేళా ఇదేంటంటే సూరజ్ ఖండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా. సూరజ్ ఖండ్, ఇది గుర్తుంచుకోండి, సూరజ్ ఖండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా. సూరజ్ ఖండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా ఇటీవల వార్తలు ఇచ్చింది. ఎక్కడ జరుగుతుంది? ఆతిథ్యం ఏంటంటే సూరజ్ ఖండ్ అనగానే హర్యానా రాష్ట్రం గుర్తుకు రావాలి. హర్యానా రాష్ట్రం. మరి ఈ ఇయర్ ఎన్నవ ఎడిషన్ అంటే 35th ఎడిషన్ ఆఫ్ సూరజ్ ఖండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా. ఈ ఇయర్ జరుగుతున్న 35th ఎడిషన్కి ఉజ్బెకిస్తాన్ కూడా స్పాన్సర్గా ఉంటుంది. ఇదొకటి ప్రత్యేకత. మార్చ్ 19కి ఈ మేళా ప్రారంభమైంది అండ్ కమింగ్ ఏప్రిల్ 4th వరకు కూడా ఈ మేళాని మనం చూడడం జరుగుతుంది సూరజ్ ఖండ్ వేదికగా. అండ్ గుర్తుంచుకోండి, హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఒక ప్రత్యేకమైన మేళా. ఇది ప్రతి ఇయర్ కూడా వార్తలు యాన్యువల్ మేళా అని గుర్తుంచుకోండి. యాన్యువల్ క్రాఫ్ట్స్ మేళా, వరల్డ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రాఫ్ట్స్ మేళా. ఇక్కడ కేవలం హర్యానా రాష్ట్రానికి సంబంధించే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మనకు చేతి వృత్తుల ఆధారంగా జీవనాన్ని గడుపుతున్న వారు కానివ్వండి, వీరందరూ కూడా ఆర్టిజన్స్ కానివ్వండి, క్రాఫ్ట్స్మెన్స్ కానివ్వండి, వారు నేసిన వస్తువులే కానివ్వండి, తయారు చేసిన వస్తువులే కానివ్వండి, వీటిని ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ రూపంలో తీసుకొస్తారు అన్నట్టు. సో ఇదొకటి హర్యానా టూరిజం వారు దీన్ని అధికారికంగా నిర్వహిస్తారు. అండ్ ఈ సంవత్సరం జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కూడా ప్రత్యేక స్పాన్సర్గా వారి ఇతివృత్తం ఆధారంగా ఈ సంవత్సరం సూరజ్ ఖండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా ప్రారంభమైంది. జస్ట్ గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే 35th ఎడిషన్ ఆఫ్ సూరజ్ ఖండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా ఎక్కడ అంటారు. సో ప్రతి సంవత్సరం కూడా హర్యానా అని గుర్తుంచుకోండి. భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం వారు కూడా దీనికి ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తారు. అండ్ నెక్స్ట్ హిమాలయన్ గ్రిఫన్ వార్తలో నిలిచింది. హిమాలయన్ గ్రిఫన్ లేదంటే గిప్స్ హిమాలయన్సిస్ గిప్స్ హిమాలయన్సిస్. సో హిమాలయన్ గ్రిఫన్ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే గిప్స్ హిమాలయన్సిస్. ఒక ప్రత్యేకమైన వల్చర్, నియర్ దాదాపు థ్రెటనింగ్ వల్చర్, ఆల్మోస్ట్ అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక వల్చర్. నియర్ థ్రెటెండ్ క్లాసిఫికేషన్లో ఉంది. నియర్ థ్రెటెండ్ అంటే మీరు IUCN కేటగిరీ మీకు తెలిసే ఉంటుంది, పర్యావరణ శాస్త్రంలో నేర్చుకుని ఉంటారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్లో ముఖ్యంగా కేటగిరీస్ ఉంటాయి అంతరించిపోతున్న జీవజాతులకి సంబంధించి. సో క్రిటికల్లీ ఎండేంజర్డా, లేదంటే థ్రెటెండా, అండ్ నియర్ థ్రెటెండా, లేదంటే ఎక్స్టింక్టా, ఎండేంజర్డా, ఇలాంటివి ఉంటాయి. సో అందులో నియర్ థ్రెటెండ్ కేటగిరీలో ఉన్న ఒక ప్రత్యేకమైన రాబందులు, వల్చర్లు. ఎందుకు ఈరోజు వార్తలు ఇచ్చాయంటే అస్సాం రాష్ట్రంలో సస్పీషియస్ పాయిజనింగ్కి గురవుతున్నాయి, అంటే అనుమానాస్పద విష ప్రయోగాలకు గురవుతున్నాయి. చాలా పక్షులు కూడా చచ్చిపోతున్నాయి. ఆల్రెడీ అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ పక్షులు ఏవైతే ఉంటాయో పాయిజనింగ్కి గురై చనిపోవడానికి కారణాలు ఏంటని చెప్పేసి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అధ్యయనం చేస్తుంది. అలా గుర్తుంచుకోండి. సో ఇటీవల వార్తల్లో నిలిచిన హిమాలయన్ గ్రిఫన్, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే గిప్స్ హిమాలయన్సిస్ అని గుర్తుంచుకోండి. సో అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఒకవైపు ఇవేమో అంతరించిపోతున్నాయి, పాయిజనింగ్కి గురవుతున్నాయి, అనుమానాస్పదంగా విష ప్రయోగానికి గురవుతున్నాయి. అసలు విష ప్రయోగం ఎవరు చేస్తున్నారు, ఏ విధంగా గాల్లో విషం వస్తుందో అదంతా తెలియదు, దానిపైన అధ్యయనం జరుగుతుంది. అలా అంతరించిపోతున్న ఒక హిమాలయన్ రాబందులు లేదా వల్చర్స్ వార్తనిచ్చే అస్సాం రాష్ట్రానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ అదే అస్సాం రాష్ట్రంలో ఎలిఫెంట్ ప్రొటెక్షన్ యాక్టివిటీస్లో దాదాపు డీపోర్ బిల్ ఏరియాలో కానివ్వండి, డీపోర్ బిల్
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కానివ్వండి, ఆ ఏరియాలో ప్రత్యేకంగా హ్యూమన్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ సంయుక్తంగా ఎలిఫెంట్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ కూడా చూసుకుంటున్నారు. ఒకవైపేమో ఏనుగుల సంరక్షణ, ఒకవైపేమో రాబందులు అనుమానాస్పద పాయిజన్కి గురై చచ్చిపోతున్నాయి. ఇలా రెండు అంశాలు అస్సాం రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చాయి. ఎలిఫెంట్ కన్జర్వేషన్ లేదా ఎలిఫెంట్ ప్రొటెక్షన్లో దీపోర్ బిల్ ఏరియా చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు మరియు ఫారెస్ట్ అఫీషియల్స్ ఏమో ప్రత్యేకంగా సంరక్షణ చర్యలు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇట్ సైడ్ చూస్తేనేమో గిబ్స్ హిమాలయన్సిస్ ఏమో చనిపోతున్నాయి అనుమానాస్పదంగా విష ప్రయోగం కారణంగా. అండ్ ఇంకొకటి ఏంటంటే వేదాంతగల్ బర్డ్ లైఫ్ శాంక్చురీ ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన వేదాంతగల్ బర్డ్ లైఫ్ శాంక్చురీ. సో బర్డ్ శాంక్చురీ సో ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రం. సో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఇదెందుకు వార్తలు ఇచ్చినట్టే ఇటీవల సన్ ఫార్మా ఎక్స్పాన్షన్ సంబంధిత అంశంతో వివాదాస్పదమైన ప్రాంతంగా వార్తలు ఇచ్చినాయి. ఆ వివాదం మనకు అవసరం లేదు ప్రైవేట్ సంస్థల గురించి, కానీ ఇదైతే ఉంటుందో ఈ బర్డ్ శాంక్చురీ వన్యప్రాణి లేదా పక్షుల సంరక్షణ కేంద్రం వార్తలు ఇచ్చింది కాబట్టి టు ద పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. వేదాంతగల్ బర్డ్ శాంక్చురీ తమిళనాడు అండ్ దీపోర్ బిల్ అస్సాం. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన హిమాలయన్ గిబ్స్ లేదా హిమాలయన్సిస్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో అలా ఇటీవల కాలంలో వన్యప్రాణులకు సంబంధించి రీహాబ్ అనే ఒక ప్రత్యేక అంశాన్ని మనం చూస్తాం. రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, ఇలాంటివి రీహాబ్ అనే ఇనిషియేటివ్ కేవీఐసికి సంబంధించి కానివ్వండి. అండ్ వార్తలు నిలిచిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ముఖ్యంగా అస్సాం రాష్ట్రానికి సంబంధించి తరచూ కాజిరంగా నేషనల్ పార్క్ వార్తలు ఇస్తుంది, రైమోనా నేషనల్ పార్క్ కానివ్వండి, దెహింగ్ పట్కాయ్ కానివ్వండి, వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 క్లాజ్ 4 వార్తలు నిలిచింది. ఇటీవల తరచూ అతి త్వరలో ఈ ఆర్టికల్ మరొకసారి వార్తలు నిలవబోతోందని చెప్తున్నాను. ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి. సో ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గనక పుష్కర్ సింగ్ ధామీ గారు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న పుష్కర్ సింగ్ ధామీ గారు మరొకసారి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి గనక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకున్నారనుకోండి, ఈ ఆర్టికల్ వార్తల్లోకి రాబోతుంది అని చెప్పాను, ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ పుష్కర్ సింగ్ ధామీ గారి గురించి చూద్దాం. ముఖ్యంగా ఇటీవల భారతదేశంలోని 5 రాష్ట్రాలకు సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఆ రాష్ట్రాలు ఏంటి? ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్. ఈ 5 రాష్ట్రాలు. ఈ 5 రాష్ట్రాల్లో ఎక్సెప్ట్ పంజాబ్ రాష్ట్రాన్ని మినహాయిస్తే మిగతా 4 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారాన్ని కంటిన్యూ చేస్తుంది. అంటే మరొకసారి అధికారాన్ని బీజేపీ చేపట్టబోతోంది. అందులో ఇప్పటికే మనకు పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా భగవత్ సింగ్ మాన్ గారు ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ గారి పేరును ఇప్పటికే ప్రకటించారు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. అండ్ ఇటీవలే గోరఖ్పూర్ నియోజకవర్గం నుండి బంపర్ మెజారిటీతో ఎమ్మెల్యే కూడా గెలుపొందారు. అండ్ 70 సంవత్సరాల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒకే వ్యక్తి రెండవసారి కన్సిక్యూటివ్గా ముఖ్యమంత్రి పదవిని స్వీకరించబోతున్నారు యోగి ఆదిత్యనాథ్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోవాకి సంబంధించి మరియు మణిపూర్కి సంబంధించి మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ గారిని నియమించడం జరుగుతోంది అని చెప్పేసి నిన్నటి క్లాస్లో బీరెన్ సింగ్ మణిపూర్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి అని చెప్పాను. ప్రమాణ స్వీకారం కూడా క్లోజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక పెండింగ్ ఏమున్నాయి? గోవా అండ్ ఉత్తరాఖండ్. సో గోవా రాష్ట్రానికి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరున్నారు? ప్రమోద్ సావంత్ గారు, బీజేపీ పార్టీకి సంబంధించి. ప్రమోద్ సావంత్ గారు ఇటీవల గోవా రాష్ట్రంలో ఎన్నికల్లో ముఖ్యంగా ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. మరొకసారి ముఖ్యమంత్రిగా కూడా పదవి ప్రమాణ స్వీకారాన్ని తీసుకోబోతున్నారు. అండ్ ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే కేవలం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి. ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దాదాపు 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారాన్ని కంటిన్యూ చేయబోతుంది. బీజేపీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ అండ్ ఎట్ ద సేమ్ టైం అధికారాన్ని కంటిన్యూ చేయబోతుంది. కానీ ఇక్కడ వచ్చిన వింత ఏంటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా మాత్రం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా మాత్రం అంటే శాసనసభ్యుడికి సంబంధించి అభ్యర్థిగా పోటీ చేసిన పుష్కర్ సింగ్ ధామీ గారు ఎవరైతే ఉంటారో పుష్కర్ సింగ్ ధామీ గారు ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి. సో ముఖ్యమంత్రిగా ఉన్న అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాటిమా అనే ఒక నియోజకవర్గం నుండి పోటీ చేశారు, ఓడిపోయారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి ఎమ్మెల్యేగా ఓడిపోయారు.
సో అలా ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థి గనక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని తీసుకోవచ్చా అని చెప్పేసి ఆర్టికల్ 164 క్లాస్ 4 గురించి ఇటీవల తరచు మనం డిస్కస్ చేస్తున్నాం. సో నిన్నటి రోజున పుష్కర్ సింగ్ ధామీ గారి పేరును బీజేపీ పార్టీ ఏదైతే ఉంటుందో, కేంద్ర పార్టీ ఏదైతే ఉంటుందో, మరొకసారి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ గారే కొనసాగబోతున్నారని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. అలా ఈరోజు ఆర్టికల్ 164 క్లాస్ 4 వార్తలు నిలిచింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే రాజ్యాంగంలోనే ఆర్టికల్ 164 తరచు మీకు రిపీట్ చేస్తున్నాను. ఆర్టికల్ 164 క్లాస్ 1 ఏం చెప్తుంది? ఏ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ ద కన్సర్న్డ్ స్టేట్. అంటే ఒక రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిని నియమించే అధికారాన్ని కలిగి ఉంటాడు అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. ఆర్టికల్ 164 క్లాస్ 1 ఏం చెప్తుంది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ చే నియమించబడతాడు. ఆర్టికల్ 164 క్లాస్ 2 ఏం చెప్తుంది? రాష్ట్ర మంత్రి మండలి కలెక్టివ్ గా ఎవరికి రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది? రాష్ట్ర శాసనసభకి రెస్పాన్సిబుల్గా ఉంటుంది. రాష్ట్ర శాసనసభకి బాధ్యత వహిస్తుంది రాష్ట్ర మంత్రి మండలి. అండ్ ఆర్టికల్ 164 క్లాస్ 3 ఇప్పుడు వీళ్ళందరూ ముఖ్యమంత్రులు నూతనంగా మరొకసారి ప్రమాణ స్వీకారం తీసుకోవాలి కదా. అకార్డింగ్ టు ఆర్టికల్ 164 క్లాస్ 3 ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో గవర్నర్ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారాన్ని తీసుకుంటారు. అండ్ షెడ్యూల్ 3ని కూడా ఇటీవల తరచు లింక్ చేస్తున్నాను. అండ్ ఆర్టికల్ 164 క్లాస్ 4 మాత్రం ఇప్పుడు కేవలం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి మాత్రమే ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 6 నెలలు వార్తలు ఇచ్చింది. ఈ రోజు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి మరొకసారి వార్తలు ఇచ్చింది కాబట్టి ఆర్టికల్ 164 క్లాస్ 4 ఇంపార్టెంట్. అంతకుముందు మహారాష్ట్రకి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే విషయంలో వార్తలు ఇచ్చింది. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ విషయంలో వార్తలు ఇచ్చింది. ఈ రోజు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రిగా వార్తలు నిలిచిన పుష్కర్ సింగ్ ధామీ విషయంలో వార్తలు ఇచ్చింది. ఆర్టికల్ 164 క్లాస్ 4 ఏం చెప్తుందంటే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే ఉంటారో, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకునే అభ్యర్థి ఎవరైతే ఉంటారో అకార్డింగ్ టు ఆర్టికల్ 164 ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం. అలా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకునే వ్యక్తి ప్రమాణ స్వీకారం తీసుకునే రోజున రాష్ట్ర చట్టసభ లేదా రాష్ట్ర శాసనసభ లేదా రాష్ట్ర శాసన మండలిలో ముఖ్యంగా సభ్యుడు కానప్పటికీ కూడా ఆర్టికల్ 164 క్లాస్ 4 ఆధారంగా పదవీ ప్రమాణ స్వీకారం తీసుకోవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిలోకి రావచ్చు. కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే ఈరోజు పుష్కర్ సింగ్ ధామీ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలవలేదు. ఉత్తరాఖండ్ రాష్ట్రం విషయానికి వస్తే ఇది యూనికామరలిజం అంటే ఏకసభ, యూనికామరలిజం, ద్విసభ విధానం లేదు ఉత్తరాఖండ్లో. ఏకసభ మాత్రమే ఉంది, ఎమ్మెల్యే హౌస్ మాత్రమే ఉంది. అంటే అక్కడ ఎమ్మెల్సీ హౌస్ లేదు. అంటే ఇప్పుడు పుష్కర్ సింగ్ ధామీ ఆల్రెడీ ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రమాణ స్వీకారం తీసుకుంటారు కదా. తీసుకున్న తర్వాత నెక్స్ట్ 6 months లోపల ఖచ్చితంగా రాష్ట్ర శాసనసభకి సభ్యుడిగా గెలుపొందాలి. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలుపొందితేనే తను ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతాడు 6 నెలల తర్వాత. అంటే ఎవరో ఒకరు రిజైన్ చేయాల్సి ఉంటుంది. అలా ఆర్టికల్ 164 క్లాస్ 4 అనేది చాలా ఇంపార్టెంట్. అతి త్వరలో వార్తలు ఇస్తున్నాను. పుష్కర్ సింగ్ ధామీ విషయంలో వార్తలు ఇచ్చింది. పాలిటీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఒకసారి చూడండి. అండ్ ఇక ఇంకొక వార్తల వ్యక్తుల విషయానికి వస్తే మనకు గోవా రాష్ట్రానికి ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు మరొకసారి ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం స్వీకారం తీసుకుపోతారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక ఒప్పందం హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ మరి ఒక అంతర్జాతీయ సంస్థ అదేంటంటే ఎకర్ అనే ఒక ఎకర్ గ్రూప్ నార్వేకి సంబంధించిన సంస్థ నార్వే. అండ్ ఇంకొకటి వాన్ మోటో అనే ఒక సంస్థ ఈ 3 సంస్థల మధ్య ట్రైపార్టైల్ ఒప్పందం అంటారు. ట్రై అంటే 3, పార్టైల్ అంటే పార్టీస్, ట్రైపార్టైల్ ఒప్పందం. సో త్రిముఖ ఒప్పందం అనుకోవచ్చు. సో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, వాన్ మోటో ఈ రెండు కూడా ఇండియాకి సంబంధించి. ఒకటేమో వైజాగ్ విశాఖపట్నం కేంద్రం పనిచేస్తుంది, వాన్ మోటోనేమో కేరళ కేంద్రంగా పనిచేస్తుంది. నార్వే సంస్థతో కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో స్పీడ్ బోట్స్ ని బిల్డప్ చేయాలి. స్పీడ్ బోట్స్ ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు అన్నట్టు. స్పీడ్ బోట్ అధునాతన టెక్నాలజీతో కూడిన అత్యున్నత సాంకేతికతో ఉన్న స్పీడ్ బోట్లను తయారు చేయడంలో ఒక ఒప్పందం. ఇక్కడ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వార్తలు ఇచ్చింది కాబట్టి ఇంపార్టెంట్. ప్రైవేట్ ఒప్పందాలు అయితే మనకు అవసరం లేదు. సో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది భారతదేశంలో ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఒప్పందం స్పీడ్ బోట్స్కి సంబంధించి కాబట్టి ముఖ్యంగా నావీలో కానివ్వండి పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సాహం ఇచ్చే ఈ బోట్స్ ఏవైతుంటే వాటిని తయారు చేయడం అనేది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక స్పెషల్ సెంటర్ ఆర్ కాంప్లెక్స్ డిఆర్డిఓ వారి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పనిచేస్తున్న
అత్యున్నత సంస్థ డిఆర్డిఓకి సంబంధించిన మొట్టమొదటి కాంప్లెక్స్గా చెప్పొచ్చు దీన్ని. అదేంటంటే ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్. ఫ్లైట్ కంట్రోల్ అంటే ముఖ్యంగా వైమానిక ఏవియోనిక్స్కి సంబంధించి అని గుర్తుంచుకోండి. ఏవియోనిక్స్కి సంబంధించి, ఏవియేషన్కి సంబంధించి. సో ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ వైమానిక వ్యవస్థని కంట్రోల్ చేయడానికి ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఇటీవల బెంగళూరులో ఏర్పాటు చేశారు డిఆర్డిఓ వారు. దానిని ఇది రక్షణ రంగానికి సంబంధించి ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉండే ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కంట్రోల్ చేస్తుంది. కాబట్టి దీనిని కన్సర్న్ మినిస్టర్, రక్షణ శాఖ మంత్రిగా ప్రస్తుతం భారతదేశంలో ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు ఈ ప్రత్యేకమైన కాంప్లెక్స్ ఏదైతే ఉందో బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది, దాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఫస్ట్ డిఆర్డిఓస్ ఫస్ట్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ అండ్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ బెంగళూరు, వాజ్ ఇనాగ్రేటెడ్ బై రాజ్నాథ్ సింగ్. ద కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇది గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక ప్రత్యేకమైన విధానం, ప్రత్యేకమైన పాలసీ. సో భారత ప్రభుత్వం రూపకల్పన చేసిన ఒక ప్రత్యేకమైన పాలసీ మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ వారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఈ పాలసీ ఏంటంటే ఇండియాస్ ఆర్కిటిక్ పాలసీ. జస్ట్ గుర్తుంచుకోండి, ఇండియాస్ ఆర్కిటిక్ పాలసీ. ఇండియా అండ్ ద ఆర్కిటిక్ బిల్డింగ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఆర్కిటిక్ ప్రాంత సుస్థిరాభివృద్ధి కోసం భారతదేశం యొక్క పాత్ర అనే పేరుతో ఒక ప్రత్యేకమైన పాలసీ రూపకల్పన జరిగింది భారత ప్రభుత్వం. ఇట్ హ్యాస్ బీన్ ఫార్ములేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పటికే ఆర్కిటిక్ కౌన్సిల్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది. ఆర్కిటిక్ కౌన్సిల్. ఆర్కిటిక్ కౌన్సిల్లో సభ్యత్వ దేశాలు ఎన్ని అంటే 8 దేశాలు. అందులో అబ్జర్వర్ స్టేటస్లో కొన్ని దేశాలు ఉంటాయి, 13 దేశాలు ఉంటాయి అబ్జర్వర్ స్టేటస్. మరి అబ్జర్వర్ స్టేటస్ హోదాలో ఉన్న ఒక దేశం భారతదేశం. భారతదేశం తన పాత్ర కోసం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్కిటిక్ రీజన్ కోసం ప్రత్యేకంగా ఒక పాలసీని లాంచ్ చేశారు. జస్ట్ గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ అని గుర్తుంచుకోండి. మరి ఆర్కిటిక్ కౌన్సిల్ ఈరోజు వార్తలు ఇచ్చింది కాబట్టి ఈ 8 దేశాల పేర్లు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్, రష్యా, యుఎస్ఏ. ఆర్కిటిక్ కౌన్సిల్లో సభ్య దేశాలు 8 అని గుర్తుంచుకోండి. ఈ 8 పేర్లు: ఫస్ట్ కెనడా, సెకండ్ డెన్మార్క్, ఫిన్లాండ్ థర్డ్, ఫోర్త్ ఐస్లాండ్, ఫిఫ్త్ నార్వే, సిక్స్త్ స్వీడన్, సెవెంత్ రష్యా, ఎయిత్ యుఎస్ఏ. ఆర్కిటిక్ కౌన్సిల్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ఆశిష్ జా గారు వార్తలు నిలిచారు. ఆశిష్ జా ఇండియన్ ఆరిజిన్ పర్సన్. ఇటీవల అమెరికాకి సంబంధించి ఇండియన్ ఆరిజిన్ పర్సన్స్ తరచూ వార్తలు నిలుస్తున్నారు. నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసాం. అంతకుముందు క్లాస్లో ఇటీవల అమెరికాకి సంబంధించిన రాయబారులుగా, వివిధ దేశాల రాయబారులుగా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన భారత సంతతి వ్యక్తుల గురించి చూస్తాం. ఈరోజు ఆశిష్ జా గారు ప్రముఖ ఫిజిషియన్, ఒక డాక్టర్, ఒక వైద్యులు వైట్ హౌస్కి సంబంధించి ఒక నియామకంతో వార్తలు ఇచ్చారు. వైట్ హౌస్, శ్వేత భవనం. వైట్ హౌస్ కోవిడ్-19 రెస్పాన్స్. వైట్ హౌస్ కోవిడ్-19 రెస్పాన్స్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన కేంద్రం వైట్ హౌస్లో ఉంటుంది. వైట్ హౌస్ కోవిడ్-19 రెస్పాన్స్కి సంబంధించిన ఒక రీసెర్చ్ సెంటర్ అండ్ కంట్రోలింగ్ సెంటర్కి అధినేతగా, ఒక హెడ్గా నియమితులతో వార్తలు ఇచ్చిన భారత సంతతి వ్యక్తి ఎవరు అంటే ఆశిష్ జాని గుర్తుంచుకోండి. సో వైట్ హౌస్ కోవిడ్-19 రెస్పాన్స్ టీమ్కి హెడ్గాను గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. కోవిడ్-19కి సంబంధించి అక్కడ మేనేజ్ చేయడం కానివ్వండి, కోవిడ్-19 విషయంలో కంట్రోల్ చేయడంలో కానివ్వండి కీలక పాత్ర పోషిస్తుంది వైట్ హౌస్ అమెరికాకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ప్రిట్జ్కర్ పురస్కార గ్రహీత. ప్రిట్జ్కర్ పురస్కార గ్రహీత. ప్రిట్జ్కర్. సో నాట్ పులిట్జర్. సో పులిట్జర్ అంటే జర్నలిజం సంబంధించింది. ప్రిట్జ్కర్ అంటే ప్రిట్జ్కర్ పురస్కారాన్ని ఎలా మనం భావించవచ్చు అంటే నోబెల్ ఇన్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్ట్లు ఉంటారు కదా, ఆర్కిటెక్చర్కి సంబంధించి. సో ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ అంటే దీన్ని నోబెల్తో మనం భావించవచ్చు. నోబెల్ అంటేనే వరల్డ్స్ హైయెస్ట్ అవార్డు. ఆర్కిటెక్చర్ రంగంలో గనక, నిర్మాణ రంగంలో గనక నోబెల్ అనేది ఉంటే అదే ప్రిట్జ్కర్. ప్రతి ఏటా కూడా ఈ ప్రిట్జ్కర్ పురస్కారాన్ని ఎవరు ప్రకటిస్తారంటే హయత్ ఫౌండేషన్ అమెరికా కేంద్రంగా, ఇలినాయిస్ కేంద్రంగా పనిచేస్తుంది. సో 2022 సంవత్సరానికి సంబంధించి ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ అవార్డు ఈ పురస్కార గ్రహీతగా మొట్టమొదటిసారి ఒక నల్ల జాతీయుడు, ఒక ఆఫ్రికన్, బుర్కినా ఫాసోకి సంబంధించిన పర్సన్. యాక్చువల్గా ఇతనికి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది, ద్వంద్వ పౌరసత్వం ఉంది. బుర్కినా ఫాసోలో జన్మించాడు, బుర్కినా ఫాసోకి సంబంధించిన పౌరసత్వం ఉంది, జర్మనీ సిటిజన్షిప్ కూడా పొందాడు. డ్యూయల్ సిటిజన్ ఉన్నట్టు ఇతను. సో
బుర్కినా ఫాసోకి సంబంధించిన ఆఫ్రికన్ కాంటినెంట్కి సంబంధించిన ఒక పర్సన్ మొట్టమొదటి ఆఫ్రికన్ ప్రిట్జికర్ పురస్కార గ్రహీతగా వార్తలు తన పేరేంటి అంటారు. సో డిబెడో ఫ్రాన్సిస్ కెరే, డిబెడో ఫ్రాన్సిస్ కెరే 2022 సంవత్సరానికి సంబంధించి ప్రిట్జికర్ పురస్కార గ్రహీత అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన బిలియర్డ్స్ కి సంబంధించి మనకు తరచూ బిలియర్డ్స్ అనగానే ఎవరు గుర్తుకొస్తారు? పంకజ్ అద్వానీ. పంకజ్ అద్వానీ గారు ఈరోజు మరొకసారి వార్తలు ఇచ్చారు. 8th టైం బిలియర్డ్స్ ఛాంపియన్ గా వార్తలు ఇచ్చారు. ఇటీవల దోహా ఎక్కడుంది? ఖతార్. దోహా వేదికగా ముగిసిన ఒక ఛాంపియన్షిప్ బిలియర్డ్స్ ఏషియన్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ విజేతగా పంకజ్ అద్వానీ గారు 8th టైం టైటిల్ని గెలుపొంది వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, బిలియర్డ్స్ లేదా స్నూకర్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన భారతీయ క్రీడాకారుడు ఆటగాడు ఎవరు అంటే మనకి పంకజ్ అద్వానీ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇటీవల దోహా వేదికగా ముగిసిన ఏషియన్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో మరొకసారి విజేతగా వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇటీవల ముగిసిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1. సో ఫార్ములా 1 అంటే స్పీడ్ కార్లు. మనకు ఫార్ములా 1 అనగానే ఇటీవల మనకు మ్యాక్స్ వెర్స్టాపెన్ కానివ్వండి, లూయిస్ హ్యామిల్టన్ కానివ్వండి తరచూ వార్తలు ఇస్తారు. అలాంటిది ఇటీవల బహ్రెయిన్ వేదికగా ముగిసిన ఫార్ములా 1 ఈ స్పీడ్ కార్ రేసింగ్స్ ఏవైతుంటే విజేతగా 2022 బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ విజేత అనగానే మనకు ఈ పర్సన్ పేరు గుర్తుకు రావాలి. చార్లెస్ లెక్లెర్క్ ఫెరారీ డ్రైవర్ ఈ ఛాంపియన్షిప్ ఏదైతే ఉంటుందో ఫార్ములా 1 ఛాంపియన్షిప్ ని గెలుపొంది వార్తలు నిలిచారు. చార్లెస్ లెక్లెర్క్ ఫెరారీ డ్రైవర్. ఇందులో 3rd పొజిషన్లో లూయిస్ హ్యామిల్టన్ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, బహ్రెయిన్ గ్రాండ్ ప్రీలో విజేత ఎవరు అంటారు స్పీడ్ కార్ సంబంధించి చార్లెస్ లెక్లెర్క్ ఫెరారీ డ్రైవర్. ఇందులో లూయిస్ హ్యామిల్టన్ పొజిషన్ ఇంత అని కూడా అడగవచ్చు, ఎందుకంటే ప్రపంచ ఛాంపియన్ ఇతను 3rd పొజిషన్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు వార్తలు ఇచ్చిన రోడ్ టు 1000 అనే ఒక బుక్ వార్తలు నిలిచింది. రోడ్ టు 1000 అనే ఒక బుక్. మరి ఈ బుక్ను ఎవరు పబ్లిష్ చేశారంటే స్పోర్ట్స్ స్టార్. సో స్పోర్ట్స్ స్టార్ అనే ఒక సంస్థ మరియు ఇటీవల కాలంలో తరచూ వార్తలు ఇచ్చిన బైజూస్ సంస్థ. సో బైజూస్ సంస్థ స్పోర్ట్స్ స్టార్ వారు ప్రచురించిన ఒక ప్రత్యేకమైన పుస్తకం. ఆ పుస్తకం పేరు ఏంటంటే రోడ్ టు 1000. ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇండియన్ క్రికెట్కి సంబంధించి భారత క్రికెట్కి సంబంధించి 1000 బ్యూటిఫుల్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో క్రికెట్కి సంబంధించి 1983 వరల్డ్ కప్ కానివ్వండి, భారతదేశ చరిత్రలో క్రికెట్కి సంబంధించిన ఒక 1000 బ్యూటిఫుల్ ఇమేజెస్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా అధునాతనంగా ఇమేజెస్ ఆధారంగా ఒక పుస్తకాన్ని రూపకల్పన చేసింది స్పోర్ట్స్ స్టార్ అనే ఒక సంస్థ. ఇటీవల జరిగిన ఒక ప్రధాన ఈవెంట్లో ఈ బుక్ని లాంచ్ చేశారు. ఇందులో ప్రముఖులు ఇండియన్ క్రికెట్లో లెజెండ్స్ సన్నీ గవాస్కర్, సునీల్ గవాస్కర్ కానివ్వండి, మనకి అజరుద్దీన్ కానివ్వండి, ఇలాంటి ప్రముఖులు ఇక్కడ ఈ బుక్ని లాంచ్ చేయడం జరిగింది. సో రోడ్ టు 1000 అనే ఒక బుక్ ఇటీవల వార్తలు వచ్చింది. స్పోర్ట్స్ స్టార్ వారు ప్రచురించిన ఒక మ్యాగజైన్ అనుకోండి, ఒక బుక్ అనుకోండి. ఏ క్రీడకి సంబంధించి అంటే క్రికెట్కి సంబంధించి గుర్తుంటుకోండి. క్రికెట్కి సంబంధించిన ఒక 1000 ఇమేజెస్ని ఇలా అద్భుతంగా పొందుపరచడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మనం ఒకసారి ర్యాపిడ్గా కనుక చూస్తే సో నర్సింగపెట్టై నాగస్వరం వార్తలు వచ్చింది. GA ట్యాగ్ పొందిన ప్రత్యేకమైన ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఏ రాష్ట్రానికి సంబంధించింది? తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి తంజావూరుకి సంబంధించి. సో ఈ అచ్చం అనే ఒక ప్రత్యేకమైన వుడ్ పేరు గుర్తుంచుకోండి. అండ్ భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో సంతాలి పీపుల్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఒక భాష, ఆ భాషలో ప్రచురితమైన వార్తలు నిలిచింది ఓల్ చిక్కీ అనే ఒక లిపి. ఓల్ చిక్కీ లిపిలో ప్రచురితమైన రాజ్యాంగం. అండ్ నెక్స్ట్ సో లామియట్ అనే ఒక ఎక్సర్సైజ్ ఇండియా సీషెల్స్ సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి ఈ రోజున. అండ్ నెక్స్ట్ సూరజ్ఖండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా హర్యానా రాష్ట్రం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ అంతరించిపోతున్న ఒక జీవిగా గుర్తింపు పొందిన ఒక స్పెషల్ వల్చర్ హిమాలయన్ గిప్స్ ఏదైతే ఉందో గ్రిఫన్స్ ఏవైతే ఉంటాయో ఇటీవల పాయిజనింగ్కి గురవుతూ వార్తలు నిలుస్తున్నాయి అస్సాం రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇక్కడ ఏనుగుల సంరక్షణ అనే ఒక ప్రత్యేకమైన అంశం దీపోర్ బిల్కి చర్చించడం జరిగింది. అండ్ ఇక్కడ వేదాంతగల్ బర్డ్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో ఇటీవల అక్కడ కొన్ని వివాదాలు వార్తలు నిలుస్తున్నాయి. కొన్ని ఫార్మా కంపెనీల ఎక్స్పాన్షన్ కానివ్వండి, గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు కానివ్వండి, దాని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్తలు నిలిచిన వ్యక్తి అనుకోండి. అండ్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఆర్టికల్ 164 క్లాజ్ 4 వార్తలు నిలిచింది.
ఎందుకు? ఉత్తరాఖండ్ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ గారు వార్తలు ఇచ్చారు కాబట్టి, ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయిన సభ్యుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకుంటున్నాడు కాబట్టి తనకి సంబంధించి రాజ్యాంగంలోని ఏ ప్రకరణ అనేది గుర్తుంచుకోండి. అండ్ గోవా రాష్ట్రానికి సంబంధించి ప్రమోద్ సావంత్ గారు కూడా ఈరోజు వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్తలు ఇచ్చిన ఒక ట్రైపార్టైల్ ఒప్పందం హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ మరియు ఎకర్ గ్రూప్ ఆఫ్ నార్వే అండ్ వాన్ మోటో ఆఫ్ కేరళ 3 సంస్థల మధ్య కుదిరిన ఒక ఫాస్ట్ బోట్ షిప్స్ ఏవైతే ఉంటాయో లేదా బోట్స్ ఏవైతే ఉంటాయో వాటి కన్స్ట్రక్షన్ సంబంధించి. అండ్ నెక్స్ట్ డిఆర్డిఓస్ ఫస్ట్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ని బెంగళూరులో ఇటీవల ఆవిష్కరించడం జరిగింది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. అండ్ నెక్స్ట్ భారత ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రత్యేక విధానం ఇండియా అండ్ ఆర్కిటిక్ పాలసీ అని గుర్తుంచుకొని, ఇండియాస్ ఆర్కిటిక్ పాలసీ. ఆర్కిటిక్ కౌన్సిల్లోని 8 సభ్య దేశాల పేర్లు గుర్తుంచుకొని ప్రస్తుతం ఇండియా ఆర్కిటిక్ కౌన్సిల్లో ఒక అబ్జర్వర్ హోదాలో ఉంది. 1 of the 13 countries ఇన్ అబ్జర్వర్ స్టేటస్. అండ్ నెక్స్ట్ ఆశిష్ జా గారు వైట్ హౌస్కి సంబంధించి కోవిడ్-19 రెస్పాన్స్ విషయంలో వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 2022 సంవత్సరానికి సంబంధించి ప్రతిష్టాత్మక ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ పురస్కార గ్రహీత నోబెల్ ఇన్ ఆర్కిటెక్చర్గా గుర్తింపు పొందిన డిబెడో ఫ్రాన్సిస్ కెరే బుర్కినా ఫాసోకి సంబంధించి నల్ల జాతీయుడు. అండ్ పంకజ్ అద్వానీ గారు ఇటీవల ముగిసిన దోహా వేదిక ముగిసిన ఏషియన్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ విజేతగా వార్తలు ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఫార్ములా 1 బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ ఏదైతే ఉంటుందో ఫార్ములా 1 విజేతగా చార్లెస్ లెక్లెరే ఫెరారీ డ్రైవర్ వార్తలు ఇచ్చారు. అండ్ రోడ్ టు 1000 అనే ఒక పుస్తకం స్పోర్ట్స్ స్టార్ వారు ప్రచురించిన పుస్తకం క్రికెట్కి సంబంధించి ఇతివృత్తమైన అంశాలు ఏవైతే ఉంటే ఇందులో పొందుపరచడం జరిగింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.